హాయ్ అందరికీ. నేనైతే పొయ్యి మీద అన్నం వండుతా అని బియ్యం పెట్టిన. తర్వాత మా ఇంటి పక్కన అమ్మ వచ్చి మాట్లాడుతా అంటే అట్లే కూర్చున్నా. ఇక పొయ్యి మీద బియ్యం పెట్టిన సంగతి కూడా గుర్తులేదు, మర్చిపోయినా. ముచ్చట్లకు మూతులు జాపిన కథం. ఇక ఆమె వేయింది సపరేట్ ఇంట్లోకి వచ్చిన. ఇక నాకైతే గుర్తే లేదు. మొత్తం పొయ్యి మీద బియ్యం పెట్టిన అన్న సంగతి గుర్తే లేదు. మొత్తం అది మాడిపోయి స్మెల్ వచ్చిన తర్వాత గప్పుడు పోయి చూస్తే గిన్నె పరిస్థితి అయితే గిట్లున్నది. ఏం చేయాలనో నాకైతే తెలియలేదు. యూట్యూబ్లో వీడియోలు చూస్తేనైతే ఇట్లా గిన్నె మాడిపోతే ఇట్లా చేయాలని ఉన్నది. అందుకోసమే నేను దాన్ని చూసి అయితే ట్రై చేస్తున్నా. స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసి ఫస్ట్ అయితే సోడా వేసిన, తర్వాత సరుపు, ఒక నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ అందులో అయితే పిండిన. ఒక 10 నిమిషాలు అయితే పొయ్యి మీద అట్నే పెట్టి చాలాసేపు మరిగించిన. నిమ్మకాయ వేసిన, ఒక నిమ్మకాయ కోసి. ఇక నా పరిస్థితి ఇది ఎట్లయితుంది అని అయితే గిన్నె ఖరాబ్ అవుతుందా ఏంది, ఎట్లా కావాలని మస్తు బాధపడ్డా. తర్వాత 10 మినిట్స్ అయితే ఇట్నే వదిలేసిన మంట పెట్టి. క్లీన్ అవుతుందా కాదా అని టెన్షన్ పడుకుంటా. మొత్తానికైతే పొయ్యి మీద పెట్టి ఇలా చాలాసేపు ఒక 10 మినిట్స్ దాకానైతే పెట్టిన. లాస్ట్ రిజల్ట్ ఎట్లుంటుందో ఇక మీరే చూస్తారు. చాలాసేపు అయితే ఇలా మరగబెట్టిన. తర్వాత ఇక చూస్తేనైతే ఇక ఏం పోలేదు, ఎట్లున్నది అట్లనే ఉన్నది. యూట్యూబ్లో వీడియోలు చూసి నీట్గా అవుతుందని నేనైతే సంబరపడ్డా, కానీ ఎట్లున్నది అట్లనే ఉన్నది. ఏమంత తేడానైతే నాకైతే ఏం కనిపించలేదు. ఇక ఇట్లయితే కాదని ఇటుక పిల్లలు తీసుకొచ్చి ఇక గిన్నెను బాగా రాకి తోమిన. కాసేపు ఇటుక పెళ్ళేసి తోమిన, తర్వాత బోల సబ్బు వేసి అయితే తోమిన. మీరైతే ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. అసలు మాడ కొట్టకుండా చూసుకోవడమే బెటర్. ఇదంతా వేసే బదులు ఫస్టే మనం మాడ పెట్టకుండా ఉన్నది బెటర్. ఇక తోమిన నేనైతే అట్లా గ్యాస్ వేస్ట్ అయింది. ఇప్పుడైతే ఇక ఇదంతా కాదని ఇటుక పిల్లతోటి ఇక రాస్తున్నా, సబ్బేసి రాస్తానా. ఇక తర్వాతనైతే ఇటుక పిల్లతోటి తోమంగానైతే కొంచెం ఫస్ట్ దానికంటే బెటర్గా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.